కొనసాగించాలి శ్రీరామ్ గారి ఆశయాలు కొనసాగించాలి శ్రీరామ్ గారి ఆశయాలు గారి యొక్క జయంతి ఈ సందర్భంగా వేటపాలెంలో శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సృష్టి పరిరక్షణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా అర్జునుల ఆలయ ప్రవేశం అనేది కూడా జరిగింది. ఇటువంటి మౌనమైన కార్యక్రమాలని నిర్వహించినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతిని మనం స్మరించుకోవడము, వారి యొక్క సేవలను కొనియాడటం అనేది మనం అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా మేము కోరుకుంది ఒకటే, విజయవాడ సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, మరియు గన్నవరం ఎయిర్పోర్ట్ని పొట్టి శ్రీరాములు గారి విమానాశ్రయం పేరుతోటి నిర్ణయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా మన యొక్క రామ్ మనోహర్ లోహియా గారు మాట్లాడతారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి మనం ఇక్కడ వేటపాలెంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్ప విషయం. మరి పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కోసం మరి కావాలని కోరుతూ ఆమరణ నిరాదీక్ష 58 రోజులు చేసి ప్రాణత్యాగం చేయటం ఈరోజు మనం తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేసుకుని మరి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నాము. మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలు మనం కొనసాగించాలి. మరి పొట్టి శ్రీరాములు గారు నివారణ చేయాలని కోరారు. మరి అట్లానే పొట్టి శ్రీరాములు గారి గురించి పాదయాత్ర చేస్తూ సినీ నటులు సాయి చంద్ గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మనవడు సినీ నటుడు సాయి చంద్ర గారు తిరుపతి నుంచి పాదయాత్రగా పొట్టి శ్రీరాములు గారి స్వగ్రామం అయిన మన కత్తిపూర్ దగ్గర దాకా వాళ్ళ దాకా పాదయాత్రగా పోయిన సంవత్సరం రావడం జరిగింది. మరి వారి ఆశయాలను కొనసాగించాలి. మరి వారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ పరిరక్షణ కమిటీ మన గుడివాడ వేణుగోపాల్ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఈరోజు కర్నూలులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మమ్మల్ని ఇక్కడ సుబ్బారావు గారు మమ్మల్ని ఇక్కడ వేటపాలెం చీరాల కవర్ చేయమని చెప్పారు. అందులో భాగంగానే ఈ యొక్క వేటపాలెంలో పాల్గొనడం జరిగింది. మరి మనం కూడా వేటపాలెం నుంచి బాపట్ల జిల్లా కలెక్టర్ దగ్గరికి పాదయాత్రగా వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం. తర్వాత మీటింగ్లో నిర్ణయం చేయడం సుబ్బారావు గారు నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మన తెలుగు భాషను గౌరవించుకోవాలి, తెలుగు భాషను కాపాడుకోవాలి. మరి గతంలో ఎంతోమంది కృషి చేశారు. ప్రస్తుతం మనం ఈ యొక్క తెలుగు భాష గురించి పొట్టి శ్రీరాములు గారి గురించి మనం ఎంతో కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇంతవేనా పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి అయినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున వేటపాలెం ఆంధ్ర బ్యాంక్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విగ్రహానికి మేము పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అసూలు భాషన సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆయన గొప్ప ఖ్యాతిని మనందరం కూడా నెమరు వేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా మన వేటపాలెం ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు, కళాకారులు అయినటువంటి కోడే శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి యొక్క ఇక్కడ అందరూ రావడం జరిగింది. పొట్టి
వ్యక్తికి ఇంతవరకు జిల్లాధ్యక్షుడు కానీ ఇది కానీ కష్టం జరగలేదు. నిజంగా నెల్లూరు జిల్లా కూడా పెట్టాలని అందరూ సూచిస్తున్నారు కాబట్టి నిజంగా అతను మన జాతి కోసం ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేసి అటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టడమే మన పూర్వజనం వరకు తెలుగు వాళ్ళకి ఆయన అంత గొప్ప వ్యక్తి జయంతి చేసుకోవడం అనేది మనం ఎంత గర్వకారణం. చాలా మంది మరి దీన్ని కంటిన్యూ అనేది ఉత్సవలాగా జరపాలి. ఆయన అంత గొప్ప సిద్ధాంతాలు మనం తీసుకెళ్ళడమే ఆయనకి మనం సమర్పించినటువంటి గొప్ప ఖ్యాతి చెప్పి ధన్యవాదాలు అందరితో తెలుస్తున్నాం. సందర్భంగా మరొకసారి మేము ఒకటే కోరుతున్నాము. ఈ యొక్క మా ప్రధాన ఒకటే అమరజీవి పొట్టి శ్రీరామ్ గారి యొక్క అమరావతి కోరుతున్నాము. అదేవిధంగా విమానాశ్రయంగా పేరు పెట్టవలసిందిగా కోరు ఈ యొక్క పర్యవేక్షణ సమితి తరఫున చేసినటువంటి ఆది గారికి మరి అదేవిధంగా గొల్లేపల్లి ఎస్సీ